అందరికీ నమస్తే అన్నది మీ భూపతి ఆశన్న. నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా మనం చేస్తున్న పోరాటంలో మనకు దగ్గరకు వచ్చినాం. మనం విజయవంతంగా విజయకేతనం ఎగిరేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే దొంగ సన్నాసులు అక్రమంగా కొన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత మాకేం కాదులే అని చెప్పి వెలువెగుతున్న దొంగ సన్నాసులకు ఒక బైరాగి, మా దగ్గరలో ఉండే ఒక బైరాగికి నేను చెప్తున్నా, చెడు దుర్మార్గము, చెడు అనేది ఎప్పుడు కూడా ఓడిపోతుంది. మంచి అనేది గెలవడానికి రాబోయే రోజుల్లోనే మీకు ఆ బుద్ధి యొక్క శిక్ష అనేది కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ గొలుసుగట్టు చెరువులలో ముఖ్యంగా 1/1 ఏది సింగపుప్పల చెరువు కానుంచి 1/1 చెరువులు సర్వారము, తర్వాత బోరింగ్ సర్వారము, నర్సింగ్సాగరము, తర్వాత ఇటువైపు సీతారామయ్య గారి చెరువు, తర్వాత గొలుసురమల్లయ్య చెరువు. ఇక్కడ నుంచి చింతలకుంట చెరువు నుంచి వాగులోకి అవి డైవర్ట్ వెళ్తాయి. అయితే ముఖ్యంగా నేను ఒకటి ఏం చెప్పాలంటే, గొలుసురమల్లయ్య చెరువు అనే చెరువు మొత్తం కూడా ఆ చెరువు మ్యాప్ ఎప్పుడు 1940 నుండి ఉన్న మ్యాప్ కూడా మనం తీసుకురావడం జరిగింది. అక్కడ చెరువు వీళ్ళు గొలుసుల కనకమ్మ అనే టాముకి పొలం లేకముందు నుండి అక్కడ చెరువు ఉన్నది. అయితే వీళ్ళకి తెలియకనో ఏందో కానీ మొత్తం కోటిన్నర విలువ చేసే మట్టినంతా తరలించేసి పచ్చని చెట్లను నరికేసి మొత్తం కూడా నేనే చూసుకుంటానే ఒక బైరాగి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర అడ్డగోలుగా కొనేసుకొని మొత్తం నేను చూసుకుంటా, మా నాయకులు ఉన్నారు, మొత్తం మా దొంగలతో ఉన్నారు, ముఠా ఉంది మాకు, నేను వాళ్ళకి 30% కమిషన్ ఇస్తే చాలని చెప్పేసి ఒక బైరాగి చేసిన పని. ముఖ్యంగా ఆ బైరాగి గారికి చెప్తాను, ఆ చెరువు మ్యాప్తో సహా ఆ చెరువు ఎప్పటి నుంచి ఉందో పూర్తి ఆధారాలు కూడా మనం తీసుకొచ్చినాం. చెరువు కూడా మీకు చూపిస్తాం, మీరు చూడండి కావాలంటే. మ్యాప్ ఆ చెరువు కనబడుతుంది. వీళ్ళ భూమి ఎంత ఉందో దాని వివరాలు మనకు తెలుసు, పూర్తి వివరాలు మీకు ఇస్తా. వీళ్ళు ఎంత అమ్ముకున్నారో కూడా చెప్తా. మొత్తం సర్వే చేపిస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. వీళ్ళు ఏంటంటే అవినీతి పరులు ఉన్నంత కాలము వీళ్ళ ఆటలు సాగుతాయి. ఎక్కడొక్కడ మంచి వాళ్ళు ఉంటారు, మంచి అధికారులు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పప్పులు ఉడకవు, న్యాయమే గెలుస్తుంది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు మొత్తం కూడా మనం పోరాటం కూడా చేస్తూనే ఉన్నాం. మా దళితులలో కూడా కొంతమంది దరిద్రులు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ప్రకృతికి వాళ్ళు వాళ్ళ బూట్ల కాలు నాకే సన్నాసులు మా దళితులలో కూడా కొంతమంది, మా దళితులలో మానవులు ఉన్నారు, కొంతమంది దరిద్రులు కూడా ఉంటారు, చీడ పురుగులు. వాడు ఒకడు నాతోనే ఉండుకుంటేనే పోయి డబ్బులు తీసుకొని పోయినాడు దొంగ సన్నాసి. అది చెప్తున్నా, మేము ఒకటే చెప్తున్నాము, మా చెరువు మాకు కావాలి, అది మా చెరువు, ఇక్కడున్న ప్రజల చెరువు. ఈ కొత్తగూడానికి భవిష్యత్తులో అది ఇక్కడున్న ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే చెరువు. ఆ చెరువును మీరు తీసుకుపోవడానికి ఎవరా మీరు? అసలు మీకు భార్య పిల్లలు అన్నట్టు ఉన్నారా? మీకు ఒక బాధ్యత ఉన్నదా? మంది కొంపలు కూల్చేసి ఆ చెరువు నీళ్లు లేకుండా చేసేసి నువ్వు మొత్తం ముంపుకి గురి అవుతున్న మా కాళ్ళని మొత్తం నాశనం చేయడానికి చీడ పురుగులకు తయారైన ఒక చండాల పోని గురించి నేను మాట్లాడతాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గుచరం ఉంటే ఊర్లో ఉన్న చెరువులు మొత్తం మాయం చేసి నేను మొత్తం చూసుకుంటా అని చెప్పి పెద్ద పుట్టింగా లెక్క మాట్లాడి ఆ కట్టెను దొరికేసి ₹1 కోటి చిల్లర మట్టి అమ్మేసుకొని పచ్చని చెట్లను నరికేసి పర్యావరణాన్ని దెబ్బతీసి మీకు ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. నీచ్ కమ్మినే గారికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడున్న కోర్టుకి, ఇక్కడున్న ఆర్డీఓకి, కలెక్టర్ గారికి కలెక్టర్ కోర్టులో వేయమని చెప్పిళ్ళు. అట్లా కూడా వేస్తున్నా. రేపు సోమవారం రోజు నేను పోయి కలెక్టర్ కోర్టుకి వేసి ఆర్డీఓ కోర్టుకి వేసి ఆ తర్వాత ఇక పరిష్కారం ఎంత నష్టమైందో వాళ్ళ నుంచే రికవర్ చేయాలని చెప్తాను. చెరువు అనేది ఎటుపోదు, చెరువు అవుతుంది. వాళ్ళ తాతలు దిగొచ్చినా కూడా, వాళ్ళ తాతలు ముత్తాతలు దిగొచ్చినా కూడా ఎవ్వడు కూడా దాన్ని ఆపలేరు. ఎందుకంటే భూపతి ఆశన్న అంటేనే అది ఒక బ్రాండ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఆశామాషి చెప్పను, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు నేను చెప్తాను. ఏమని అది చెరువే చేస్తా అని చెప్పిన, బరాబరిగా అది చెరువే అవుతుంది.
వీళ్ళ తాతలు ముత్తాతలు వచ్చినా కూడా దాన్ని ఎవరు చేయలేరు. కూడా ఫోటోలతో సహా నేను చూపిస్తా, ఆ చెరువు మ్యాప్ చూపిస్తా, చెరువు ఫోటోలు కూడా చూపిస్తా, ఆ సర్వే నెంబర్ చూపిస్తా, దాని లెక్క అంతా నాకు తెలుసు. మొత్తం వాళ్ళే కాంక్రీట్తో కట్టించి ముక్కుకి నేలకి రాసి తప్పైపోయిందని నేను చెప్తే కానీ క్షమించను. ఎందుకంటే వీళ్ళు చేసిన కిరాతకం వల్ల పచ్చ పర్యావరణానికి దెబ్బతీసిళ్ళు. అంటే ఈ భూమి మీద వీళ్ళు బతికే అర్హత లేదు. ఎందుకంటే ఎవడైతే పర్యావరణాన్ని దెబ్బతీస్తాడో వాడు ప్రమాదం, ఈ భూమి మీద బతకడానికి అనర్హుడు. తక్షణమే ఈ బైరాగ్యాన్ని, ఈ పొరపోగ్గాన్ని వెంటనే ఈ ఊర్లోకి వెళ్ళి కూడా తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మాత్రం ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఉండడానికి నేను చేసే పని ఏంటంటే, భయపడే విధంగా నేను చేసే పని చేస్తా. నేనేం చేయాలో అది చేస్తా. నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చెప్తాను, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి అన్న, మీ దండం పెడతా. మంచి విషయము 10 మందికి పోవాలా, న్యాయం బతకాలని చెప్పేసి మనం ఫైట్ చేస్తాము. మీ భూపతి ఆశన్న.